హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీకు మన స్వీట్ ఫ్యామిలీలోకి వెల్కమ్ చెప్పేస్తూ కోటిపల్లి గ్రామంలో కొలువైన సోమేశ్వర స్వామి టెంపుల్, గలగలా పారుతున్న గోదారమ్మ పరవళ్ళు ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. ఈ గుడి గురించి అయితే పంతులు గారు, శంకరం గారు చాలా బాగా వివరించారండి, అది చూపిస్తాను. ఈ టెంపుల్ తూర్పుగోదావరి జిల్లా కే గంగవరం మండలం కోటిపల్లి గ్రామంలో ఉందండి. గుడి నిండా నీళ్లున్నాయి, లింగం మునిగిపోయింది. ఈ నీటిని మేము ప్రతిరోజు ఉదయాన్నే తోడేస్తూ ఉంటాం. తోడి బయట పోసేస్తే మళ్ళీ ఒక 20 నుంచి 30 నిమిషాల వ్యవధిలో అంత నీరు వచ్చేస్తుంది. ఈ గుడి గురించి అయితే పూజారి గారు చాలా చక్కగా వివరించారండి. మొత్తం అంతా వీడియోలో ఉంది, స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీరు గుడి మొత్తం ఒకసారి చూసి పూజారి గారి మాటలన్నీ వింటే అర్థమవుతుంది గుడి గురించి. గుడి బయట అయితే ఎలా ఉంటుందండి, నిత్యం యాత్రికులతో, గుడిని సందర్శించుకోవడానికి వచ్చిన యాత్రికులతో అయితే ఎప్పుడు కలకలాడుతూ ఉంటుంది. ఈ గుడి పక్కనే చిన్న గోశాల కూడా ఉంది, అది చూద్దరు. కానీ ఇంకా గుడిలోకి ఎంటర్ అయిపోతే ఎలా ఉంటుందండి, గుడి పైన ఇంకా స్తంభాల మీద అందమైన శిల్పాలతో అయితే ఉంటుంది. ఇక్కడైతే ధ్వజస్తంభము. ఈ గుడి ప్రత్యేకత ఏమిటంటే చాలా చిన్న శివలింగం అండి, అదంతా పూజారి గారు వివరిస్తారు. నేనైతే గుడి చుట్టూ మొత్తం అయితే వీడియో తీసానండి. ఇది ఏ పురాతన ఆలయాల్లోనూ విగ్రహాలకైతే వీడియో తీయకూడదు. ఇక్కడేమో దీపాలు పెట్టు స్థలము అని ఉంది కదా, అక్కడ దీపాలు వెలిగించుకుంటారండి. దీపాలు కూడా ఆవు నెయ్యిలో ముంచి ఇంకా అక్కడే పమ్మిదిలో పెట్టి అమ్ముతారండి. మనం తెచ్చి వెలిగించుకుంటామే అంతే. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకునే వాళ్ళు ఇంటి దగ్గర నుంచి కూడా తెచ్చుకుంటారండి. ఇంకా ఇదంతా ప్రదక్షిణ చేసే స్థలము. స్తంభాలు అవి చూడండి ఎంత కలగా ఉన్నాయో. ఇంకా ఎలా ఎంటర్ అయిపోతే వినాయక స్వామి వారు దర్శనం ఇస్తారండి. నేను వీడియో అయితే ఎక్కువ స్పీడ్ కూడా పెట్టలేదండి, కొంచెం స్లోగానే వెళ్తున్నాను అట్లా. ఇంకా డోర్లు ఉన్నాయి కదా లోపలికి, గర్భగుడి. ఆ లోపలికి వెళ్ళిపోతే అది గర్భగుడి. ఇదంతా ప్రదక్షిణ చేసే స్థలము. ఇదిగోండి ఆ బామ్మగారు దండం పెట్టుకుంటున్నారు కదా, ఇంకో వెనకాల ఒక ఆవిడ ప్రదక్షిణ చేస్తున్నారు. ఆ చుట్టూ వినాయక స్వామికి వినాయక స్వామి వెనకాల నుంచి వెళ్ళి ప్రదక్షిణ చేస్తారు. ఓం గణపతయే నమః. ఇంకోండి ఇలా వినాయక స్వామి చుట్టూ వెళ్ళి ప్రదక్షిణ చేయాలండి. ఇంకా ఎలా వెళ్తే ఇది గుడి మూల విరాట్ అంటండి. గుడి ఈ ఆకారం అంటే ఈ నమూనాను పోలి ఉంటుందంట. గుడి అయితే మొత్తం ఆకారం, గుడి ఆకారం ఈ నమూనాను పోలి ఉంటుందని చెప్పారు. ఏం చెప్పారు అది నాకు తెలీదు. ఇది గుడి గోపురం అండి, పైన గుడి గోపురం. దీని మీద కూడా అక్కడక్కడ చిన్న చక్కనైన శిల్పాలతో ఉంది. ఇంకా ఈ చుట్టూ ప్రదక్షిణ చేసే స్థలమేనండి ఇదంతా. ఎలాగా గుడి నమూనా ఉంది కదా, ఇంకా ఇది ఆ చుట్టూ వెళ్తే కోటీశ్వర స్వామి అనుకుంటారండి, ఆయన నీళ్ళల్లో ఉంటారు. పూజారి గారు కూడా బాగా వివరిస్తారండి దాని గురించి. ఈ గుడి కొంచెం చూపించి పూజారి గారి మాటలు వినిపిద్దామని మాత్రమే గుడి చూపిస్తున్నాను, చూపిస్తేనే మీకు అర్థమవుతుంది. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయో కూడా తెలియదండి, దాంట్లోనే ఉంటారు. ఇంకా అది ఫోటో వీడియో తీయకూడదని ఆ బయటే రాసి ఉంటుందండి, ఫోటోలు వీడియోలు అక్కడ తీయకూడదు. ఇంకా అందుకనే నేను అక్కడ ఫోటో కానీ వీడియో కానీ ఏమీ తీయలేదు. ఇంకా అంతే అండి, ఇదంతా ప్రదక్షిణ చేసేదే. ఆ పైన కూడా చూపిస్తాను మీకు, గుడి పైన కూడాను ఉండి. ఇది ఎంట్రన్స్ అండి, మనం ఎలాగే వచ్చాము లోపలికి, గుడి ఎంట్రన్స్. గుడి బయట కూడా చాలా బాగుంటుందండి ప్లేసు. మన పంతులు గారు, శంకరం గారు గుడి గురించి వివరిస్తున్నారు, దాన్ని వినేసేయండి ముందు, ఉంటాను తర్వాత చెప్పండి గుడి గురించి మొత్తం. కోటీశ్వర సోమేశ్వరాభ్యాం నమః. ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా కే గంగవరం మండలం కోటిపల్లి క్షేత్రం. నా పేరు జంధ్యాల శివశంకర్. నేను ఈ దేవస్థానంలో అర్చకుడిగా పనిచేస్తున్నాను. ఈ క్షేత్రంలో ప్రధానంగా చెప్పుకోవలసింది గౌతమి గోదావరి. నాసికాత్రియంబకంలో పుట్టి భద్రాచలం మీదుగా రాజమండ్రి వరకు దక్షిణ వాహినిగా వచ్చి, రాజమండ్రి దగ్గర నుంచి తూర్పు వాహినిగా తిరిగి ఈ తీరం వెంబడే యానం సముద్రంలో సాగర సంగమం అవుతుంది. ఈ క్షేత్రంలో గౌతమి గోదావరి నదిలో పైకి ఒక నదే కనిపిస్తుంది, కానీ అంతర్వాహినిగా ఇక్కడ 1 కోటి తీర్థాలు అంతర్వాహినిగా ప్రవహిస్తున్నాయని, ఈ క్షేత్రానికి కోటి తీర్థ క్షేత్రము అని, ఈ క్షేత్రంలో సుకృతం వా దుష్కృతం
పుణ్యం కానీ పాపం కానీ ఒక్కసారి చేస్తే 1,000 సార్లు చేసిన ఫలితాన్ని పొందవచ్చు అని చెప్పి పురాణాల్లో చెప్పబడింది. ఈ క్షేత్రంలో ప్రధానంగా చెప్పుకోవలసింది ఉమాకోటిలింగేశ్వర స్వామి దేవాలయం. ఇది దేవేంద్రుడి చేత ప్రతిష్ఠ చేసిన శివలింగం. దేవేంద్రుడు గౌతమ మహర్షి భార్య అహల్యా సంగమ దోషం చేయడం వల్ల దేవేంద్రుడికి శాపం వస్తే ఆ శాప విమోచనం కోసం దేవేంద్రుణ్ణి 1,000 శివలింగాలు ప్రతిష్ఠ చేసినట్లయితే నీకు శాప పరిహారం అవుతుంది అంటారు. ఒక ముహూర్తానికి ఒక శివలింగం స్థాపించడమే చాలా కష్టం. అలాంటిది 1,000 శివలింగాలు ఒక్క ముహూర్త కాలంలో ప్రతిష్ఠ చేయడం అంటే ఇది ఎవరికీ సాధ్యం కాదు కదా. దీనికి ఏమైనా తరుణోపాయం చెప్పమని చెప్పి దేవతలందరినీ సమావేశం ఏర్పరిచి దేవేంద్రుడు సలహా అడిగితే ఆ సభలో వ్యాసుడు సరైన సమాధానం ఇచ్చాడు. వ్యాసుడు ఈ క్షేత్రంలో ఈ కోటితీర్థ క్షేత్రం, భూలోకంలో కోటితీర్థ క్షేత్రం ఉన్నది. ఆ కోటితీర్థ క్షేత్రంలో ఒకే నదిలో 1,000 నదులు అంతర్వాహినిగా ప్రవహిస్తున్నవి. ఆ నది ఒడ్డున కనుక ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేస్తే 1,000 శివలింగాలు ప్రతిష్ఠ చేసే ఫలితాన్ని పొందవచ్చు అని చెప్పి మరో మార్గం చెప్పడం వల్ల దేవేంద్రుడు వ్యాసుని వెంటబెట్టుకుని ఈ క్షేత్రాన్ని వెతుక్కుంటూ వచ్చి ఈ నదిలో స్నానం చేసి ఈ నది ఒడ్డున ఒక ముహూర్తానికి ఒక శివలింగం ప్రతిష్ఠ చేస్తే ఏకకాలంలో 1,000 లింగాలు ప్రతిష్ఠ చేస్తే ఎంత ఫలితం అయితే వస్తుందో అంత ఫలితాన్ని ఇక్కడ దేవేంద్రుడు పొంది శాప విముక్తుడయ్యాడు. మొట్టమొదట 1,000 ఫలితాలు దేవేంద్రుడు పొందాడు కనుక ఈ క్షేత్రానికి 1,000 ఫలి అని నామకరణం చేశాడు. ఇది యోగలింగము. నమస్కారం చేతనే మోక్షమిస్తాడు. అర్చన, అభిషేకం, కళ్యాణాలు, ఉత్సవాలు, ఊరేగింపులు, పండుగలు ఏమీ ఉండవు. కేవలం నమస్కారం మాత్రమే. ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే శివలింగం చుట్టూరు జల ఉద్భవిస్తూ ఉంటుంది. ఇప్పుడు గుడి నిండా నీళ్లున్నాయి, లింగం మునిగిపోయింది. ఈ నీటిని మేము ప్రతిరోజు ఉదయాన్నే తోడేస్తూ ఉంటాం. తోడి బయట పోసేస్తే మళ్ళీ ఒక 20 నుంచి 30 నిమిషాల వ్యవధిలో అంత నీరు వచ్చేస్తుంది. 365 రోజులు శివలింగం నీడల్లోనే ఉంటారు స్వామి. ఇది జలలింగము. ఇకపోతే లోపల ప్రధానంగా చెప్పుకోవాల్సిన ప్రధాన ఆలయం ఛాయా సోమేశ్వర స్వామి చంద్ర ప్రతిష్ఠ. ఆంధ్రప్రదేశ్లోనే అతి చిన్న శివలింగం. గుప్పుడు ఎత్తు, గుప్పుడు లావు మాత్రమే ఉంటారు. ఈ క్షేత్రంలో చంద్రుడు తన పేరు పెట్టి ఈ శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేసినట్లుగా చెప్పబడుతోంది. చంద్ర సోమ. చంద్రుడు అన్నా సోముడు అన్నా సంస్కృతంలో ఒకటే అర్థం కనుక చంద్రుడికి మారు పేరు సోముడు అనే పేరు కూడా ఉంది కనుక సోమేశ్వరుడు అని చెప్పి నామకరణం చేసి మహాశివరాత్రి నాడు రాత్రి లింగోద్భవ కాలంలో చంద్రుడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. మనకి చంద్రుడు నవగ్రహాల్లో ఒకరు. చంద్రుడు మనకేమిస్తారంటే ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని ప్రసాదిస్తారు. ప్రతి మనిషికి కూడా చంద్రగ్రహ దోషం 10 సంవత్సరాలు బాధపడుతూ ఉంటుంది. చంద్రగ్రహ దోషంతో బాధపడుతున్న వాళ్ళు కానీ, శతభిష నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు కానీ, కుంభరాశిలో జన్మించినటువంటి వారు కానీ, అనారోగ్యాలతో బాధపడుతున్న వారు కానీ, చంద్రుడికి తెలుపు అంటే ఇష్టం కనుక తెల్లటి ఆవుపాలతో అభిషేకం చేసి, తెల్లటి పువ్వులతోటి పూజ చేసి, తెల్లటి బియ్యము, తెల్లటి వస్త్రము స్వామికి దానం ఇచ్చినట్లయితే మా సోమేశ్వర స్వామి సంపూర్ణ ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని ప్రసాదిస్తాడు. అది ఈ స్వామి యొక్క ప్రత్యేకత. ఇకపోతే పిట్ట కొంచెం కోత గనమన్నారు పెద్దలు. స్వామి చూడ్డానికి చిన్నగా ఉంటాడు. ఆంధ్రప్రదేశ్లోనే అతి చిన్న శివలింగం. కానీ నమ్ముకున్న వాళ్ళకి విశేషమైన ఫలితాన్ని ఇస్తాడు మా సోమేశ్వరుడు. పక్కనే ఉన్న ద్రాక్షారామంలో ఉన్న శివలింగం ఆంధ్రాలో అతిపెద్ద శివలింగం సూర్య ప్రతిష్ఠ. మా స్వామి అతి చిన్న శివలింగం చంద్ర ప్రతిష్ఠ. ఈ 2 శివలింగములు కూడా ఒకే రోజున దర్శనం చేస్తే విశేషమైన పుణ్యం లభిస్తుందని చెప్తారు పూర్వీకులు. ఇకపోతే ఈ క్షేత్రంలో క్షేత్రపాలకుడు సిద్ధి జనార్దన స్వామి. శ్రీదేవి, భూదేవినికి 2 భార్యలు. ఇది విష్ణాలయం. ఇది కశ్యప ప్రజాపతి చేత ప్రతిష్ఠ చేయబడింది ఈ ఆలయం. ఈ ఆలయంలో ఉన్న 2 ప్రత్యేకతలు ఏమిటంటే, మొదటి ప్రత్యేకత శివాలయం, విష్ణాలయం 2 ఒకే గర్భంలో, ఒకే శిఖరం కింద, ఒకే అర్చక ఆచార సాంప్రదాయంతో ఉన్నాయి. ఇలాంటి ఆలయాలు మరెక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, మన తెలుగు రాష్ట్రాల్లో మరెక్కడ మనకు కనిపించవు. ఎందుకంటే ప్రతి ఊళ్ళోనూ ఉంటాయి, కానీ శివాలయాలు విడిగా ఉంటాయి, విష్ణాలయాలు విడిగా ఉంటాయి. అర్చకులు, ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు, వాళ్ళ యొక్క వ్యవహారాలు కూడా వేరువేరుగా ఉంటాయి. కానీ ఈ క్షేత్రంలో శివుడు, విష్ణువు ఒకే శిఖరం కింద ఉన్నారు, ఒకే గర్భంలో ఉన్నారు, ఒకే అర్చక ఆచార సాంప్రదాయంతో ఉన్నారు. కళ్యాణాలు కానీ, ఉత్సవాలు కానీ, ఊరేగింపులు కానీ, పండగలు కానీ ఇద్దరికీ సమానంగా ఒకే ముహూర్తానికి ఒకే ఆచార విధానంగా ఇక్కడ వ్యవహారం చేయడం జరుగుతుంది. దీనంతటికీ కారణం ఏమిటి అంటే శివాయ విష్ణు రూపాయి శివరూపాయ విష్ణువే. శివుడికి విష్ణువుకి భేదం లేదు. మనలో మనకి కులమత భేదాలు తప్ప హరి, హర ఇద్దరు ఒకటే అంటుంది అద్వైతం. ఇదొక ప్రత్యేకత. రెండో ప్రత్యేకత, రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం అనే ఒక గ్రామం ఉందండి. ఆ గ్రామం నుంచి ఈ కోటిపల్లి క్షేత్రం వరకు కూడా గోదావరి నదీ తీరాన్నే 9 జనార్దనాలయాలు ఉన్నాయి. వీళ్ళని నవజనార్దనులు అంటారు.
ఇది కశ్యప ప్రజాపతి చేత ప్రతిష్ఠించబడిన ఆలయాలు. ఈ ఆలయాలు 9 కూడా ఈ ఒకే రోజున దర్శనం చేయాలి. కార్తీక మాసం శివుడికి ఎంత ప్రీతో ధనుర్మాసం విష్ణుమూర్తికి అంత ప్రీతి. ధనుర్మాసంలో ఈ 9 జనార్దనాలయాలు ఒకే రోజున దర్శిస్తే విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది. ఓవరాల్గా చెప్పాలంటే ఈ క్షేత్రంలో ఒక దానం కానీ, ఒక ధర్మం కానీ, ఒక స్నానం కానీ, ఒక దర్శనం కానీ, ఒక అభిషేకం కానీ ఈ క్షేత్రంలో ఏమి చేసినా 1,000,000 రెట్లు ఫలితం. ఈ క్షేత్రంలో ఏమి చేసినా 1,000,000 రెట్లు ఫలితంగా సంభవిస్తుంది. కాబట్టి ఈ క్షేత్రానికి 1,000,000 ఫలిగా ప్రసిద్ధి చెందారు. ఈ శివుడు విష్ణువు కలిసిన దేవాలయాలు ఆంధ్ర తెలంగాణ మొత్తానికి 2 ఆలయాల్లో ఉన్నారు. ఆ 2 ఆలయాలు కూడా ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే ఉన్నాయి. మొదటిది కోటిపల్లి క్షేత్రం, రెండవది అన్నవరం క్షేత్రం. ఇది హరిహర క్షేత్రం కాబట్టి ఈ క్షేత్రంలో ఒక్క దీపం వెలిగిస్తే 1,000,000 దీపాలు వెలిగించినంత ఫలితం. కాబట్టి ఇక్కడ ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవంలో 1,000,000 దీపోత్సవం చేయడం అనాదిగా ఆనవాయితీగా వస్తుంది. శుభం భవతు. పంతులు గారు థ్యాంక్ యూ. విలువైన సమయాన్ని అంతా ఆయనకి అర్థమై ఉండదు అలా తెలియదు కానీ. అదండి మన కోటిపల్లి పుణ్యక్షేత్రం గురించి పంతులు గారు అయితే చాలా చక్కగా వివరించారు. ఆయన చెప్తుంటేనే మాకు తెలిసిందండి, మా ఆయనకు కూడా తెలియపోయి ఉండొచ్చు కొన్ని. పంతులు గారు అయితే గుడి గురించి మనకు తెలియని విషయాలు చాలానే చెప్పారండి. అందుకనే నేను ఎడిటింగ్లో కూడా ఏమీ కట్ చేయలేదు. ఏది కట్ చేసినా మనకి తెలియాల్సిన విషయాలు అయితే మిస్ అవుతాము. అక్షకులు శంకరం గారికి మన దేవి స్వీట్ ఫ్యామిలీ తరపున ధన్యవాదములు చెప్పుకుంటూ గుడి బయట అయితే చూసేద్దామండి. ఇది టెంపుల్ బయట అయితే చెరువు ఉందండి. ఆ చెరువులో శివలింగం అయితే ఉంది, పెద్ద శివలింగం ఉంది. కార్తీక మాసంలో ఈ చెరువులో తెప్పోత్సవం జరుగుతుందంట. అంటే పడవ మీద వెళ్ళి ఇంకా అక్కడక్కడ చెరువులో దీపాలు వదులుతారంట. అక్కడ గుడి ఎదురుగుండా ఇంకా చెరువు ఉంది కదా, అక్కడ బెంచీలు అట్లా వేసున్నాయండి. బాగున్నది కూర్చోవడానికి. ఇంకో అదేమో గోశాలండి, గోవులు ఉన్నాయి. నేను ఇక్కడ కూర్చుని ఒక ఫోటో అయితే వీడియో తీయమన్నాను, ఒక పిక్ తీయమన్నాను. గోశాలు కూడా చూద్దామండి. ఇక్కడ ఒకసారి గుడిలో పైకెక్కి మీకు చూపించవచ్చు అని చిన్న వీడియో అయితే తీసాను. ఇంకా మేము మా మేనమామతో కూడా కోటిపల్లె కదండి, మా మేనత్త వాళ్ళది. చిన్నప్పుడు వచ్చి ఆడుకునేవాళ్ళం అండి. ఇంకా మా మావయ్య పిల్లలు అయ్యి పైకెక్కి ఆడుకునేవాళ్ళం గుర్తుంది. 1-2 సార్లు వచ్చినట్టుకున్నాను అంతే, ఎక్కువ సార్లు ఏం కాదు. పైకెక్కి అయితే ఆడుకునేవాళ్ళం ఈ పైకెక్కి గుడి పైకి. శివరాత్రికేమో ఇంకా ఈ గుడి పైన అంతా 1,000,000 దీపాలు పెడతారంటండి. ఏం చెప్తున్నారు అది నాకు కూడా తెలీదు. మేము ఆడుకోవడానికే చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం పైకెక్కి. చూడండి పైనుంచి వీడియో తీస్తే గుడి టోటల్ లుక్ అయితే ఇట్లా ఉంది. ఇంకో కింద స్తంభాలు ఉన్నాయి కదా, అక్కడ కూడా చిన్న విగ్రహాలు ఉన్నాయండి. ఇంకా అవన్నీ కూడా నేను ఏ విగ్రహాలు వీడియో అయితే తీయలేదు. పల్లెటూరు అంటేనే ఇంకా అందమైన ప్రకృతి అనమాట. చుట్టూ పచ్చని చెట్లు కాదు పచ్చని చెట్లు అంతే అండి. మీకు చూపించాను కదా, ఇంకా కిందకైతే దిగేస్తున్నాను. ఇక్కడ హోమం చేస్తారనుకుంటా అండి, పెద్దది కట్టు ఉంది అంతేనండి. అలా వెనక నుంచి మళ్ళీ గుడి మొదటికైతే వచ్చేసాము, ఫస్ట్ ఎంట్రన్స్ ప్లేస్కి. ఇంకో ఇక్కడ మండపం ఉంది, ఇక్కడ కూర్చొని చిన్న వీడియో పిక్ అయితే దిగేసానండి. ఇంకా పక్కన అక్కడ లోపలంతా చిన్న విగ్రహాలు ఉన్నాయి. అక్కడ కార్తీక మాసంలో పురాణ శ్రవణం చేస్తారని చెప్పారు ఈయన. మరి ఇదండి కోటిపల్లిలో ఛాయా సోమేశ్వర స్వామి టెంపుల్. పక్కనే గోశాల ఉంది, అది కూడా చూసేద్దాము. ఇంకోండి చెరువు చుట్టూ కూడా ఒక లుక్ వేసేయండి. మొత్తం చెరువు చుట్టూ కూడా వీడియో తీశారు. ఇంకో అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్, అక్కడ కూడా వెళ్ళాము, చూపిస్తాను. ఇది గుడి ముందంతా ఇందాక చూపించాను కదా, అదే కొబ్బరికాయలు అయ్యి అక్కడే అమ్ముతారండి, దీపాలు అయ్యి. ఇది గోశాల అండి. నాకు గోశాల దగ్గరికి వెళ్ళి వీడియో కూడా తీస్తున్నారు. ఇది మా ఆయన తీసేళ్ళండి. ఈ గుడి బయట కూడా మెట్లు ఉన్నాయండి లోపలికి పైకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి, కానీ లాకేసి ఉంటుందండి అది ఎప్పుడు. ఇంకోండి గోశాల, గోవుల మధ్యలో చిన్ని కృష్ణుడు అనమాట. ఆ గోవు చూడండి పడుకుని ఉంది అంతే. ఇది ఒక చిన్న గోశాల. ఇందాక అక్కడ నుంచి చూసాం కదండి, ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. అంగో అదే ఆ గుడి, ఇది సోమేశ్వర స్వామి టెంపుల్ అనమాట. గోశాల అది.
ఇక్కడ నుంచి అయితే అలా కనిపిస్తుంది. ఈ గుడి కూడా నేను ఎప్పుడు చూడలేదండి. లోపల చాలా బాగుంది. ఆ రోజు మంగళవారం అండి, ఇంకా మంగళవారం అని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా వెళ్ళాము. ఈ గుడి లోపల కూడా విగ్రహం బాగుంది. పక్కన చిన్న పుట్ట కూడా ఉందండి. లోపల అయితే వీడియో తీయలేదు, అసలు నేను అడగలేదు తీయొచ్చు అని, అది తీయలేదు అంతే. ఈ గుడికి అయితే పక్కనే చాలా దగ్గరలో చెరువు ఉంది. భలే బాగా అనిపించింది. మా ఆయన నేను కూడా వీడియో తీసుకున్నాం. ఈ గుడి ఎదురుగుండా అయితే మొక్కలండి, గ్రీనరీ బాగుంది. తులుసుకోట దీన్ని అంతే. ఇదంతా రోడ్డు, ఇది టెంపుల్. లోపలైతే వీడియో తీయలేదని చెప్పాను. ఇక్కడ నుంచి అంటే గలగల పారే గోదావరమ్మ పరవల్లో చూసేయచ్చండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. వచ్చేసి మళ్ళీ చెప్పండి. కోట్పిల్ల అంటే కోట్పిల్ల చిన్నకాశి. చిన్నకాశి చెప్పిన చార్త చూడండి. చెప్తాను నేను అర్జున్ ఫలితం తీసారు బాబాయ్. తీసాను. పొంగిలే గోదావరి సాంగ్ స్టార్ట్ చేసాం కదండి. ఇక్కడే గోదావరి, గోదావరమ్మ. ఇదిగోండి గోదావరిలో ఇంకా స్నానాలు చేస్తున్నారు ఎవరో. ఎప్పుడు అలా స్నానాలు చేస్తూనే ఉంటారంట. ఇంకా ఇది ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం. కొంచెమే అయిందండి, కొద్దిగానే అయింది, ఇంకా పూర్తి అవ్వాల్సింది చాలానే ఉంది. అవి పక్కన లాంచీలు అండి. ఇప్పుడు కొంచెం గోదావరి ఎక్కువగా ఉండి లాంచీలు అయితే ఆపేసి పక్కన పెట్టారు. అవి లంకలు ఉంటాయి కదా, ఇటు నుంచి అటు రేవు దాటడానికి అనమాట. దాని మీద కారు అన్నీ వెళ్తాయి. ఇంత అని ఛార్జ్ చేస్తారంతే. ఇంకా వర్షాలు సరైనవి లేక ఈ గోదావరి పైకి రాలేదంటండి, లేకపోతే ఇదంతా మునిగిపోయేదంట. మెట్లు అవి కనిపించవు అని ఆయన అంటున్నారు. నేను బోట్ మీద ఎక్కడెక్కడే తిరగొచ్చు అని చెప్పాను. ఆ బోట్ తీస్తేనే 1000 రూపాయలంట. మేము అంతనే ఆగిపోయాం. ఎందుకంట ఎక్కడ ఉండాలా నేను? మేము రీల్ చేసేటప్పుడు ఎట్లా ఉంటుందో చూపిస్తా చూడండి. ఇట్లా ఉంటుంది, అది ఎడిట్ చేస్తే అట్లా ఉంటుంది. సైడ్కి పెట్టమంటున్నారు ఆయన. అదిగో దిగు. దిగు, చెప్పులు తడపకో. ఆయన ఏమని తింటారు నీకన్నా? ఏం చేస్తున్నారు? రివర్స్ ఇప్పుడు ఫోన్ దాంట్లో పడేసాం అనుకున్నా, ఫోన్ అయిపోతుంది. రీల్ చేద్దామంటే రీల్ కూడా తీయలేడు ఎందుకో. చాలా బాగా తీసావా? ఫుల్గా పడుతుంది. తిరుగు. లేదు
అదండి రీల్ చేసేటప్పుడు అయితే సంగతి అట్టు ఉంటుంది. కష్టపడితే ఆ రీల్ అవుతుంది మళ్ళీ ఎడిట్ చేస్తే. మా ఆయన అక్కడ డ్యాన్స్ వేస్తున్నాడో ఏం వేస్తున్నాడో నాకు అర్థం కాలేదు. అదైతే కొంచెం ముక్క జాయిన్ చేశాను దాంట్లో. చెప్పమ్మా చెట్టు గురించి గట్టిగా చెప్పు. ఇక్కడికి వచ్చి నువ్వు ముసలోడు అయినా ఉంటుంది. ఆ రావి చెట్టు ఎక్కడ పోతే చెప్పు. ఆ నావ కట్టించాలంటే 1000 రూపాయలు అంటండి. ఇలా ట్రిప్ వేయాలన్నా తీస్తే వెయ్య. ఆ నావ తీస్తేనే 1000 అంట. కనిపిస్తున్నాయి కదా ఆ నావలు. పడవ ఆ లాంచీలు గోదావరి ఎక్కువ ఉన్నందులో లేదు. గోవు శివుడు అంటండి. ఎరుపు చూస్తే బట్ డేంజర్ కదా దానికి. అంగున్న వంక చూస్తుంది పొడి చెప్తే. ఈ మెట్లంతా వాటర్ వస్తాయంట. ఎప్పుడు వస్తాయి సాయిబాబా? వర్షాలు గట్టిగా వస్తే ఇవన్నీ వాటర్ వస్తాయంట. ఆ బోట్ ఎక్కుతానన్నాను కానీ నాకు నిజంగా నీళ్ళు అంటే చాలా భయం అండి. చావు ఎలా వచ్చినా నీటిలో పడి మాత్రం చావకూడదు అనుకుంటా. బండి మీద ఈ రేవు చుట్టూ ఒక రౌండ్ అయితే వేద్దాం చూడండి. బస్సులు అక్కడ ఆగుతాయి. అదే ఇక్కడి నుంచే తీస్తా. నేను ఎక్కడికి వెళ్తా? నేను బండి కూడా దిగా. అవతలకే వెళ్దాం. ఇటు నుంచి అవతలకి వెళ్తాయి. జస్ట్ వాటర్ వచ్చి ఇదంతా నిండిపోద్దండి. రావి చెట్టు కూడా మునిగిపోతుంది. మొత్తం మునిగిపోతా రావి చెట్టు. పైన ఆకు కనపడుతుంది. అదండి గోదావరమ్మ చాలా మంది మత్స్యకారులకు కూడా జీవనోపాధి కల్పిస్తుంది. అలా తీసావా? ఏం గుడి? ముత్యాలమ్మ టెంపుల్. ఇదంతా కోటిపల్లి ఏటికట్టండి. ఏటికోట్ కోటిపల్లి. మా ఆయన అయితే బండి మీద రేవు చుట్టూ రౌండ్ వేస్తున్నాడండి. అవి రెస్ట్ రూమ్స్ అంటున్నాడు. అవునో కాదో నాకైతే తెలీదు. ఇవన్నీ రెస్ట్ రూమ్లు అంట. దేనికి రెస్ట్ రూమ్? బస్సు వాళ్ళకా? విహారయాత్ర వచ్చిన వాళ్ళకి రెస్ట్ రూమ్లు అంటండి. పాల్పడిపోయామ్మా. మా ఆయన బండి మీద ఇది అంతా తిప్పుతున్నాడు. మళ్ళీ ఆ తిప్పి ఇక్కడికే తీసుకొచ్చాడు చూడండి. అదండి మా ఊరు పల్లెటూరు కోటిపల్లి అయితే చరిత్ర. మా ఊరి కోటిపల్లి చరిత్ర. ఈ కోటిపల్లిలో ఇంకోటి కూడా ఉందండో. ఈ రైల్వే స్టేషన్ కూడా ఉంది, చిన్నదంతే. అక్కడ బోర్డు మీద బోర్డు ఉందంట, రైల్వే బోర్డు. పేరు తీయాలని ట్రై చేశాడు. ఆ చెట్లు బాగా పెరిగిపోవడం వల్ల అయితే కనిపించలేదండి. ప్రస్తుతానికి ఇదైతే వర్క్ చేయట్లేదు అనుకుంటా. దాంట్లో రైల్వే ఫ్యామిలీస్ ఒక 2 ఉంటున్నారు అనుకుంటా. మొత్తం మీద నాకు తెలీదు, ఐడియా లేదు. ఎవరో 2 అయితే ఉంటున్నారు. ఒకసారి వీడియో తీసి మీకు కూడా చూపిద్దామని అయితే చూపిస్తున్నాను. కోటిపల్లి రైల్వే స్టేషన్ అయితే అలా ఉందండి. ఇక్కడ ఎప్పటికన్నా పెద్ద పెద్ద రైళ్ళు వచ్చేయాలి. పెద్ద స్టేషన్ అయిపోవాలన్నమాట. అది ఎప్పటికి అవుతుందో చూద్దాం. కోటిపల్లి టు కాకినాడ ఇదివరకు రైలు ఉండేదండి. కరోనా వచ్చినప్పటి నుంచి ఆపేసినట్టుకున్నారు. ఇక్కడ రైల్వే పనులు కూడా జరుగుతున్నాయని చెప్పారు. ఇదండి మా ఊరైతే కోటిపల్లి. గ్రామ ప్రజలకు కోటిపల్లి పుణ్యక్షేత్రానికి వీడియో అంకితం చేస్తూ వాచ్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ అండి.